కదా. అది ఆ నారాయణ దర్శనం మనకి చేయించగలిగే మహానుభావుల యొక్క మాటలని వినటం, దానిని మన మనస్సులో స్మరించగలగడం, స్మరించిన దానిని ప్రత్యక్షమా అన్నంతగా భావించగలగడం. ఈ భావన ఎంతెంత విశదమవుతుంటే, ఎంతెంత స్పష్టమవుతుంటే మనకి ఈ లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనే చీకటి అంతం తొలగుతూ ఉంటుంది, తెల్లవారటం ఆరంభమవుతుందన్నమాట. తెల్లవారడం ఆరంభమైనప్పుడు పక్షుల అరుపులు వినిపిస్తాయి. అయితే వినాలి అని అనుకున్న వాడికి వినిపిస్తాయి తప్ప అసలు విననే వద్దు అని గట్టిగా మూసేసి పడుకున్న వాడికి వినిపించవు. పూర్తిగా మేల్కాంచిన వాడికి అవసరమే లేదు. మనం పూర్తిగా మేల్కాంచిన వాళ్ళం కాం భగవతత్వంలో. అలాని ఈ ప్రకృతి పరిమితమైపోయి ఇందులోనే బతుకుదాం, ఇక మిగతావేమీ లేకుండా అనుకునేటటువంటి గాఢ నిద్ర పరవశులం కూడా కాం. బాగుపడాలని కోరిక కలవారం, అంటే మనం ముముక్షువులం. ఇప్పుడు ఉండేటటువంటి ఈ బంధం నుంచి మనం కొంచెం పైకి లేవాలి అని అనుకుంటున్నాం. మనకు ఉండేటువంటి అజ్ఞానపు బంధం తొలగాలి అని మనం కోరుకుంటున్న వాళ్ళం. పూర్తిగా మనకి తొలగిపోలే, కానీ తొలగాలని కోరికైతే మనలో ఉంది కనుక ఈ బంధం నుంచి విడుదల కోరుకునే వ్యక్తులం మనకి ముముక్షువులు అని పేరు. ఇలాంటి ముముక్షువులు అంటే కొంచెం తెల్లవారితే లేవాలని తపన ఉన్న వ్యక్తికి అయితే పక్షుల అరుపులు తప్పకుండా వినిపిస్తాయి. మొదట వినాలి. వినడమే జీవితాన్ని బాగు చేసేటటువంటిది. అందుకే మనకి వేదాంత శాస్త్రంలో ఆత్మవారే శ్రోతవ్య మంతవ్య నిదిధ్యాసితవ్య ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రేయీ అంటూ యాజ్ఞవల్కుడు మైత్రేయికి ఉపదేశం చేస్తాడు శుక్ల యజుర్వేదంలో. మొట్టమొదటి చేయాల్సింది ద్రష్టవ్య, చూడవలే, కానీ అవ్వదది. అంచేత ద్రష్టవ్య పక్కన పెట్టుకోవాలి. శ్రోతవ్య, వినవలే. ముందర దాని గురించి విను. వినికిడి అనేదే మనిషికి ఉత్తమత్వాన్ని కలిగించడానికి మొదటి మెట్టు. అయితే మొదటి వినేటప్పుడు అర్థాలు తెలియవు మనకి. అర్థం తెలియదు కదా వ్యర్థం అని మానకండి, వినడం ప్రారంభించాలి. క్రమంగా వినగా వేము తీయగుండు అన్నట్టుగా మనకు కూడా అది కొంతకాలం విన్నప్పుడు మొట్టమొదటిసారి వింటుంటే అబ్బాయి ఇదేదో నాకు కాదు, ఇదేదో నాకు తెలియదు, ఇది నాకు అర్థం కాదు, మనకి సంబంధించింది కాదు అని అనిపిస్తుంది. కానీ వదలక కొంతకాలం వింటుంటే ఇది కూడా ఏదో మనకి తెలిసినట్టే ఉంది, ఇది మనకి సంబంధించినట్టే ఉంది అని దాని ఒక ఆభిముఖ్యం ఏర్పడుతుంది. మనం చిన్నప్పుడు అత్త, తాత, అక్క, అమ్మ అర్థం ఏం తెలుసును మనకి, కానీ మనం అబ్బాయి ఇవి నావు కావు, నాకు చెందవు అనుకుని మనం వదిలేలేదే. అర్థం తెలియకపోయినా వాటిని వినడం ప్రారంభించాం, అనడం ప్రారంభించాం. మనం అంటుంటే మన వాళ్ళంతా సంతోషపడి మనని ప్రోత్సహించారు. మరిన్ని మాటలు మనం అనగలిగాం. అని 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 ఈవేళ ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఓహో అత్త అంటే ఫలానా, అమ్మ అంటే ఫలానా, అన్న అంటే ఫలానా, అయ్యి అంటే ఫలానా, ఇప్పుడు కదా మనకి తెలిసింది అది. ఇక మొదట అర్థం తెలియకుండానే మనం వింటాం. అనగా దాన్ని అనడం వచ్చిన తర్వాత అప్పుడు అర్థం తెలుస్తుంది. వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం చేసేటటువంటి వారికి అర్థాలు చెప్పరు. మొదట శబ్దాలను మాత్రమే వారికి పట్టేటట్టుగా చేస్తారు. ఒకసారి గురువు చెప్తుంటాడు, 2 సార్లు శిష్యుడు అంటూ ఉంటాడు. ఇట్లా ఒక సంథ, ఇలా ఒక క్రమంలో వారు పాఠాలు నేర్పి మొదట మూలమంతా వల్లించేట్టు చేస్తారు. కొంతకాలం అది వర్లించి కంఠస్థమై ఎప్పుడు ఎక్కడ ఏది కావాలంటే అది బయటికి తెచ్చుకోగలిగే స్థితి ఏర్పడ్డాక అప్పుడు మాత్రమే తదర్థ నిర్ణయం చేయడానికి ప్రవర్తిస్తారు తప్ప చదివే ప్రతి అక్షరానికి అర్థం తెలిస్తేనే నేను చదువుతానండి, లేకపోతే నేను చదవను అనేటటువంటి పద్ధతి వేదానికి లేదన్నమాట. మొట్టమొదటి అర్థం తెలియక్కర్లే, అన్నిటికీ అర్థాలు తెలియక్కర్లే. చాలామంది ఈ రోజుల్లో ఏమండి అది ఎందుకు చేస్తామో నాకు తెలియదండి, అది ఎందుకు అంటామో నాకు తెలియదండి, ఇది ఎందుకు చదవాలో నాకు తెలియదండి, అర్థం తెలియదే వ్యర్థమట, అందుకే మేము మానేసామంటుంటారు. మనం చిన్నప్పుడు ఆహారం తిన్నాం, ఎందుకు తిన్నామో మనకే తెలియదు,
ఏం తిన్నావో మనకి తెలియదు, కానీ తిన్నాం. ఈవేళ ఇంత పెద్దవాళ్ళం అయిన తర్వాత ఓహో ఇందులో ఫలానా ఖనిజం ఉంటుంది, ఇందులో ఫలానా విటమిన్ ఉంటుంది, ఇందులో ఫలానా పోషక పదార్థాలు ఉంటాయి, ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పుడు కదా మనకి తెలిసింది. చిన్నప్పుడే పుట్టగానే నాకు అందులో ఏముంటాయో చెబితే, అది నాకు ఎట్లా ఉపయోగపడతాయో చెబితే అప్పుడు తింటానంటే ఈవేళ మనం ఉండేవాళ్ళమే కాం. చేత మొదట పదార్థాలకి మనకి లక్షణాలు ఏం తెలియవు, అయినప్పటికీ మానటానికి వీళ్ళే. మనం చేసే ఆచారాలైనా అంతే. బొట్టు పెట్టడము, జుట్టు పెట్టడము, కట్టు కట్టడము, మాట్లాడటము. అర్థం తెలియాల్సిన అవసరం లేదు. ఆచరణ అనేది మొట్టమొదటి ప్రారంభించాలి. కొంతకాలం ఆచరించి అది మన ఒంటికి పట్టాలి. అంటే కంటి రెప్పలు మనం ప్రయత్నం చేయకుండానే వాటంతట క్రమంగా వాలిపోతుంటాయి. వీపు మీద కుట్టినటువంటి దోమని మనకు తెలియకుండానే చేయబెళ్ళి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది. అట్లాగే చేసేటటువంటి మంచి పని సదాచరణ కూడా మనకి తెలియకుండానే దానంతటది సమయానికి తగినట్టుగా అప్రయత్నంగా సాగేటంతగా అభ్యసించాలి. అది ఒంటికి పట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎంతెంత చెయ్యాలి, ఎలా చేయాలి అనే ఆలోచన ఆ తర్వాత రావాలి. శబ్దాలు వినికిడేనంతే. మొట్టమొదటి అర్థాలు తెలియక్కర్లే, మొట్టమొదటి కంఠస్థం చేయాలి. కంఠస్థమైన దానికి యొక్క అర్థాన్ని తర్వాత వినే ప్రయత్నం చేయాలి. పెద్దలు మన కోసం అట్లాంటి శబ్దాలని ఉపదేశం చేస్తారు, స్తోత్రాలు చెప్తారు, మంత్రాలు చెప్తారు, ఎన్నెన్నో వేదాంత రహస్యాలను మనకి వివరిస్తారు. వాటిని వినాలి. ఈ వినడం అనేటువంటిది మొట్టమొదటి మన ఆండాళ్ళ తల్లి చెప్పింది, పుళ్ళుం సిలంపిన. కొంతకాలం వారు మన కోసం అనే చెప్పకపోవచ్చును, వారిలో వారు అనుసంధానం చేసుకుంటూ ఉంటారు, వినండి. ఆ తర్వాత వాళ్ళకి వారు చెప్పుకుంటూ ఉంటారు, వినండి. ఎక్కడో ఒక ప్రవచనం జరుగుతూ ఉంటుంది, అది ఆ వ్యక్తికి చెందినటువంటి ఎంతోమంది దాన్ని కూర్చొని శ్రవణం చేస్తుంటారు. మనని ప్రత్యేకించి బొట్టు పెట్టి పిలవకపోవచ్చు, అది మనకి చెందిందో కాదో అని మనం అనుకోనవసరం లేదు. వారు నలుగురికి ఉపదేశం చేసేటటువంటిది అయితే చక్కగా దాన్ని కూడా శ్రవణం చేయండి. మొదట మనకి చెందదేమో, మనకి సంబంధించదేమో అనిపిస్తుంది, కానీ క్రమంగా వినగా అది ఇందులో మనకు కూడా చెందింది ఏదో ఉన్నట్టుందే, మనకి సంబంధం కూడా ఇందులో కొంత ఉన్నట్టుందే అని అనిపిస్తుంది. శ్రవణం అర్థం తెలియకుండా మొట్టమొదటి ఆరంభమై, అర్థం తెలిసి ఎవరి కోసమో చెప్పేటటువంటి దాన్ని మనం శ్రవణం చేయడం ద్వారా అందులో మనకు కూడా ఉండేటువంటి సంబంధాన్ని గుర్తించే స్థితికి మనం తీసుకువెడుతుంది అన్నమాట. ఏం చేయాలి అప్పుడు? మొదట వారు చెప్పేటటువంటి మాటల్లో మనం భగవంతుడికి చెందిన వాళ్ళమని, భగవద్ ఆరాధన మన జీవితానికి అవసరము అనేది ఉపదేశం చేస్తారు. మొదటి పాటలో ఆలయానికి పిలిచేటువంటి పిలుపు ధ్వని గురించి మన ఆండాళ్ళ తల్లి చెప్పింది. అట్లా మన జీవితంలో పెద్దల యొక్క ఉపదేశం విన్న తర్వాత మనం దేహంతో చేసేటువంటి క్రియాకలాపాన్ని భగవద్ ఆరాధన కోసం చేయాలి. భగవద్ ఆరాధన జీవితంలో ఒక భాగం కావాలి. నిన్నటి పాటలో రెండో గోపికని లేపేటప్పుడు అయితే అది భగవద్ ఆరాధనకి మాత్రమే పర్యవసించి తన యొక్క నిత్య విధులని విస్మరించేట్టు చేయడానికి వీల్లేదు. నిత్య విధి కూడా భగవద్ ఆరాధనామయంగా చెయ్యాలి అనేది మనకి తెలియటం కోసమని నిన్నటి గోపిక తమ యొక్క గృహంలో వారి యొక్క ఇతర గృహాల్లోనూ సాగేటటువంటి పెరుగు చిలికే ధ్వనిని గురించి మన ఆండాళ్ళు ప్రస్తావించింది. అంటే వీళ్ళు కర్మత్యాగం చేసిన వారు కాదు, భావత్యాగం మాత్రమే చేస్తారు. సాధారణంగా చాలామంది త్యాగం చేయవలను, కర్మత్యాగం చేయవలను అని అంటుంటారు. కర్మలు త్యాగం చేస్తే వీడు బతికేది ఎట్లా? అంటే మన జీవితంలో చేసే ప్రతి చర్య కర్మే అయితే కర్మలు కాదు మనం త్యాగం. కర్మల వెనక ఉండేటువంటి నేను నాదనే భావాన్ని త్యాగం చేసి ఆ కర్మల్ని భగవద్ ఆరాధనగా మలచి చేస్తామన్నమాట. ఆ చేసేటప్పుడు మనం అది ఎవరి కోసం చేస్తున్నామో వాడి యొక్క యోగ్యతని, వాడి యొక్క లక్షణాన్ని తెలుసుకుంటాం. మొదట గోపికను లేపేటప్పుడు మన ఆండాళ్ళ తల్లి అతడు హరి అని చెప్పింది. హరించువాడు, దోషములని హరించువాడు. ఎవరికి చెందిందో తెలీదు. మనకి భగవతత్వాన్ని వింటాం తప్ప ఆ భగవతత్వం ఏమిటి అనేది మనకి స్పష్టం కాదు. కానీ నిన్నటి గోపికను లేపేటప్పుడు సర్వదోషహరుడైనటువంటి ఆ భగవానుడు ఎవరంటే నారాయణన్ మూర్తి కేశవన్ అని చెప్పారు. అంటే ఆయన
అన్నిటి వస్తువులకి లోపల బయట వ్యాపించి ఉండువాడు సర్వవ్యాపి కనుక ఆయన మనం నారాయణ అని పిలుస్తాం. ఆయన నారాయణ అంటే అంతటా లోపల బయట వ్యాపించి ఉంటా అంటే అసలు ఏదో పెద్ద అబ్స్ట్రాక్ట్ లాగా మనకు తెలియకుండా అయిపోతుందేమో. కాదు, మూర్తి. మన కోసం విగ్రహ రూపాన్ని ధరించి కూడా ఆయన ఉంటాడు. ఉండి కేవలం అట్లాగేదో మనం ఏదో పెట్టేవో తింటూ, మనం ఇచ్చే బట్టలు ఏవో కొట్టుకుంటూ, మనం కట్టినటువంటి ఇల్లు వాడుకుంటూ కేవలం మన మీదే ఆధారపడి ఉంటాడని అనుకుంటావేమో. కాదు, ఆయన కేశవన్. ఆయన ఉండడం అనేది దానికి కారణం, ఉండడానికి పర్పస్, ప్రయోజనం ఏమిటంటే మన యొక్క ఆటంకములని తొలగించుట, మన ఇంద్రియ ప్రవృత్తులని క్రమబద్ధం చేయుటే. మనం పాడాల్సింది ఆయన్ని, మనం వినవలసింది ఆయన్ని. ఇలా భగవన్నామ వైభవం తెలిసి మనం చేసేటటువంటి క్రియాకలాపాలని భగవద్ ఆరాధనగా మార్చుకునే యోగ్యత, నిలకడగా ఉంచుకోగలిగేటువంటి స్థితిని కలిగించే పెద్దల యొక్క ఉపదేశమని శ్రవణం చేస్తూ మన జీవితంలో మనం ముందుకు సాగాలి. ఇది శ్రోతవ్య. వినడం. కర్మల గురించి విను, భగవద్ గురించి విను, పెద్దల ఉపదేశములను విను. తర్వాత ఏం చేయాలి? మంతవ్య. మననం చేయాలి. అంటే విన్నదానిని రకరకాల యుక్తులతోటి మనసులో స్థిరపడేటట్టుగా పదే 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 తలుచుకొనుట, మనసులో నిలబెట్టుకొనుట. దానికి మననము అని అంటారన్నమాట. అంటే విన్నదానిని మరికొన్ని దానిని బలపరిచే యుక్తులతో మనసులో నిలుపుకొనుట. దీనికి మననము అని మన వాళ్ళు నిర్వచనం చెప్పారు. ఇది చేస్తే మన లోపల ఒక విశదత, ఒక స్పష్టత మనకి ఏర్పడుతుందన్నమాట. అవును, ఇది నిజమే, ఇది ఇలాగే. ఆ క్లారిటీ ఏర్పడటం అనేది ప్రధానం. అయితే క్లారిటీ ఏర్పడాలంటే ముందర మనకి మననం సాగాలి. ఆ మననం సాగే ప్రక్రియ ఎట్లా ఉంటుంది? మననం సాగుతుంటే ఏమవుతుంది? ఇది ఈవాటి పాటలో మన ఆండాళ్ళ తల్లి చాలా చక్కగా మనకి వివరిస్తోంది. మననం సాగకుండా చేసేటటువంటివి, లేదా మనం ఏదైనా ఒకటి మననం చేద్దామని అనుకుంటే ఒక్క నిమిషం సాగానే టక్కుమని అది చెదిరిపోతూ ఉంటుంది, మరో దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది, మరో దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది, మరో దాని మీదకి మన మనస్సు ఉరుకులు పరుగులు వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది రెక్కలు విప్పుకున్నటువంటి పక్షి లాంటిది. చూడటానికి అందంగా ఉంటుంది, కానీ మనకు అందదు కదా. పక్షిని మనం రెక్కలు విప్పార్చి ఎగరడము చూడాలి, కానీ మన ఆధీనంలో ఉండాలంటే ఉంచగలమా? ఉంచచ్చు. ఎట్లాగో ఉపనిషత్తు మనకు ఒక సాధన అని చెప్పింది. పక్షి పాదానికి ఒక త్రాటిని కట్టి ఇప్పుడు దాన్ని వదిలిపెట్టు. నీ తాడు ఎంతెంతవరకు నువ్వు వదులుతుంటే అంతంతవరకు ఆ పక్షి హాయిగా ఎగురుతుంటుంది. ఎగురుతోంది కనుక రెక్కల సౌందర్యాన్ని చూడొచ్చు. త్రాడుతోటి కట్టి ఉంది కనుక దాన్ని నువ్వు ఎప్పుడు కావాలని అనుకుంటే అప్పుడు దరికి చేర్చుకోవచ్చును అనేది మనకు తెలుసునే. అట్లానే ఈ మనస్సు అనేటువంటి పక్షికి కూడా భగవంతుడి యొక్క సంబంధము ఉన్నది అనేటటువంటి ఆ జ్ఞానమే, సంబంధ జ్ఞానమే ఒక త్రాటిగా కట్టి అప్పుడు మనం ప్రకృతిలోకి వదిలిపెట్టాలి. సాధారణంగా జపం చేద్దామని కూర్చోగానే మనకి ఏదో కృష్ణుడు అని అనుకుంటాం. క్షణకాలం కృష్ణుడు జ్ఞాపకం వస్తాడు, మరుక్షణంలో మరొకటి ఏదో జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ కృష్ణ మీదకి వచ్చి వాళ్తూ ఉంటుంది ఈ మనస్సు. దీనికి ఇది అలవాటు అయిపోయింది. ఇలాగా నిరంతరము సంచరించేటటువంటి ఈ మనస్సుని మనం ఆధీనంలో పెట్టుకోగలమా? అర్జునుడు అడిగాడు ఈ ప్రశ్న కృష్ణుడిని, చంచలం హి మన కృష్ణ అంటూను. పర్వాలేదయ్యా, అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని కృష్ణుడు సమాధానం చెప్పాడు. అంటే అభ్యాస వైరాగ్యాల వల్ల నువ్వు దీన్ని సాధించచ్చయా అని చెప్పాడు. అసలు చేత కాకే కదా మనం ఇంత పాటలు పడుతున్నాం. ఏమిటి అభ్యాసం, ఏమిటి వైరాగ్యం? వైరాగ్యం అంటే రుచి తగ్గించుకొనుట, అభ్యాసం అంటే పదే 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 ఆవృత్తి చేయుట. దేని యందు అభ్యాసం చేయాలి, దేని యందు వైరాగ్యాన్ని పెంచుకోవాలి. రాగము అనేది ఇదివరకు మనకి ప్రాపంచిక వస్తువులు అన్నిటి మీద ఉంది. అవే కదా మన ఇంద్రియాల్లో, మనస్సుల్లో, బుద్ధిలో ఆయా స్థానాల్లో వెళ్ళి పేరుకుపోయాయి. కామము అని దానికి పేరు. 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైః
విమోహయత్యేష అని చెప్తాడు ఆయన. అంటే మనం వస్తువులను చూసేటప్పుడు ఆ వస్తువుల యొక్క స్పర్శలు, రూపాలు, రంగులు, రుచులు ఇవన్నీ నావి, నాకు అనేటువంటి భావనతో దూషితములై సంస్కారాలను అక్కడక్కడక్కడక్కడ స్టాక్ పెట్టేశాయి. ప్రవహించేటువంటి నీరు మురికిని అక్కడక్కడక్కడ పేరుకునేట్టుగా చేసినట్టుగా ఇవి కూడా మనం అనుభవించే ఇంద్రియాల ద్వారా కదా. ఇంద్రియాల ద్వారా మనసు తిరిగిపెడతాయి, మనసు ద్వారా బుద్ధి తిరిగిపెడతాయి, బుద్ధి తర్వాత కదా నీ దగ్గరికి ఇది నేను తిన్నానని అనిపించేది. ఈ మధ్యలో 3 చోట్లకి చేరినప్పుడు అక్కడక్కడ తమ యొక్క కర్మ వాసనలని నిలబెడుతూ ఉంటాయి. అయితే ఇంద్రియాల గొట్టాలు కలుషితమయ్యాయి, మనస్సు కలుషితమైంది, బుద్ధి కలుషితమైంది. ఇన్ని ఛానల్స్ అన్ని కూడా మనం బాగు చేసుకోవలసి ఉంది. ఎట్లా బాగు చేసేది? ఈ లోపల ఉండేటువంటి కాలుష్యం తొలగడం ఎట్లా అంటే వస్తు అనుభవం అనేటువంటి ప్రవాహం లోపలికి సాగుతోంది, కాలుష్యాన్ని అక్కడక్కడ నిలిపింది. మరి ఈ ప్రవాహాన్ని మనం ఆపగలమా? ఆపలేం. ఏ ఇంద్రియాన్ని మనం బంధించి ఉంచగలం కనుక కన్నుని బంధించేసి ఉంచడానికైతే కన్ను భగవంతుడు ఎందుకు ఇస్తాడు? పోని కొంతకాలం కళ్ళు కట్టేసుకుని ఉండొచ్చు, గాంధారి కళ్ళు కట్టేసుకున్నట్టుగా. మరి ముక్కును 1 నిమిషం, 2 నిమిషాలు, 3వ నిమిషం తర్వాత మరి ఇంకా వాడే ఉండకపోవచ్చు, మూసెట్టే పెడితేను కనుక దాన్ని వాడాలి. మరి నాలుకని సరే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఏడాదో, 10 ఏళ్ళో, 25 ఏళ్ళో దాన్ని తినకుండా ఉంచచ్చేమో, తర్వాత ప్రాణం పోదు. చెవులు ఎంతకాలం వినకుండాట్టే పెడతాం? అసలు వాడటానికి కాకపోతే భగవంతుడు వీటిని ఎందుకు ఇస్తాడు కనుక వాడాలి, మంచిగా వాడాలి. అవి మనకి బంధాలయ్యేట్టుగా వాడకూడదు, ఉన్న బంధాన్ని తొలగించేట్టుగా వాటిని వాడాలి. ఇది మనం చేయాల్సింది. అంటే విషయాలను అనుభవిస్తూనే ఉండాలి. అనుభవించేటువంటి విషయాలు మనలో కొత్త సంస్కారాలు కలిగించకూడదు, పాత సంస్కారాలను కూడా తొలగించగలగాలి. అప్పుడు మన మనసు కదా శుద్ధమయ్యేది. అప్పుడు మనం అనుకున్నటువంటి స్మరణ నిరంతరం సాగుతుంది. ఒకదాని నుంచి మరొక దాని మీదకి ఇటు నుంచి అటు ఇలాగ కోతి గంతులు వేసినట్టుగా మన మనస్సు ఇక గంతులు వేయకుండా ఉన్న చోట నిలకడగా ఉండగలుగుతుంది. ఏం చేయాలి? ఇదే మన ఆండాళ్ళ తల్లి అందంగా ఈవేళ పాటలో చెప్పింది. అయితే ఈ ఉండేటటువంటి సంస్కారాల్ని, తామసిక భావాలన్నిటినీ మన ఆండాళ్ళ తల్లి ఒక చక్కటి గేదెలా మాట్లాడుతుంది, గేదెలా చెబుతుంది. ఈవేళ పాటలో తెల్లవారడానికి సూచనగా గేదెల యొక్క సంచారాన్ని మన ఆండాళ్ళ తల్లి ప్రస్తావిస్తుంది. నిన్నటిదాకా పక్షులు అయిపోయాయి, శ్రవణ దశ దాటిపోయింది, ఇప్పుడు మనన దశ కదా. ఈ లోపల సాగేటువంటి మననం, లోపల ఉండేటటువంటి చీకట్లను తొలగించాలి. ఆ లోపల ఉండేటువంటి చీకట్లకే తామస భావనలు అని పేరు. ఈ తామస భావనలన్నీ ఒకసారి గేదెలు అని అనుకుందాం మనం. ఈ గేదెలు ఏం చేస్తాయి, ఎట్లా చేస్తాయి, ఎట్లా వాటిని వాడుకోవాలి అనేటటువంటిది మనం తెలుసుకోగలిగితే ఈ సంస్కారాన్ని మనం కూడా శుద్ధం చేసుకోవచ్చును, మనమే తమ యొక్క ప్రభావాన్ని లేకుండా చూసుకోవచ్చును. ఇదే ఈనాటి గోపికని లేపుతూ మన ఆండాళ్ళ తల్లి చాలా చక్కగా చెబుతోంది. ఈవేళ గోపిక అంటే అందరికీ పెద్ద గౌరవం, అందరికీ ఈవిడంటే చాలా ఇష్టం. ఈవిడికి అందరి మీద కూడా చక్కటి శ్రద్ధ కూడా ఉంది. అందుకే అందరూ ఈవిడింటి చుట్టూ చేరారనమాట మేల్కొల్పుదామని. అసలు చేరలేదు, వాళ్ళంతా పదే పడి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతుంటే వాళ్ళందరిని చూసి ఆండాళ్ళతో చెప్పండి, అరే మన ఈ గోపిక రాలేదర్రా. అందరి కాళ్ళకి సడన్ బ్రేకులు పడ్డట్టుగా టక్కమనంతా ఆగిపోయి, అరే ఆ గోపిక రాలేదా, పదండి అయితే అక్కడికి పోదామని అంతా వచ్చి నీ ఇంటి దగ్గర చేరామమ్మా అంటూ ఈవేళ గోపికని మన ఆండాళ్ళ తల్లి మేల్కొల్పుతోంది. 3వ గోప బాలికని గురించి మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందుగా ఆండాళ్ తిరువడిగళే శరణం கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோ கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய
தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆராய்ந்து அருள் ஏலோரெம்பாவாய். కీழ்వానం వెళ్ళెండ్రు, తూర్పు దిక్కుని తెల్లవారుతోంది అని అనుకున్నాయి. మన వాళ్ళంతా వచ్చారు, ఈవిడ తలుపు తట్టారు, తెల్లవారింది అన్నారు. చెప్పండి ఏమిటో గుర్తు అని అడిగింది ఆవిడ. మన వాళ్ళు చెప్తున్నారు, కీழ்వానం వెళ్ళెండ్రు, తూర్పు దిక్కున తెల్లవారింది అని అనుకుని ఎరుమై గేదె సిరువీడు మెయ్వాన్, బాలభోగాన్ని ఆరగించడానికి చిన్న మేత అంటారు దాన్ని. చిన్న మేత పెద్ద మేత అని మన అండాళ్ళ తల్లి పేరు పెట్టింది. చిన్న మేత అంటే ప్రొద్దున పుచ్చుకునే బ్రేక్ఫాస్ట్ అన్నమాట, బాలభోగం అంటాం. సిరివీడు మెయ్వాన్ పరందణగాన్, చిన్న మేత మేయడానికి పచ్చిక బయళ్ళలో వ్యాపించాయి. పశువుల్ని మేపే వాళ్ళకి ఇది ఒక క్రమం ఉంటుందట. వారు మొట్టమొదట పొద్దున్నే లేవగానే గేదెలన్నిటిని తీసి కాస్త పచ్చిక బయళ్ళ మీద వదిలిపెడతారు, జస్ట్ ఒక 5 నిమిషాల కోసం అని. ఎందుకోసం అంటే రాత్రి కురిసిన మంచు చేత ఆ పచ్చిక బయళ్ళ మీద పడ్డ ఆ బిందువులన్నీ కూడా చక్కటి పోషక ఆహారాలని వాటికి ఇస్తాయట గడ్డికి. ఆ తర్వాత ఈ గేదెలను దాని మీద వదిలిపెడితే ఆ మంచుతో తడిసినటువంటి ఆ గడ్డిని తిని అప్పుడు పాలను చెబుతాయి. ఇది చిన్న మేతకి పంపించినప్పుడు అవి చేసే పని. గేదెల్ని బయటికి పంపారు కానీ పూర్తిగా పంపించేలే, మళ్ళీ గేదెలు వెనక్కి వస్తాయి. కొద్ది మేత మేసిన తర్వాత వాటి మళ్ళీ ఎండలోకి తీసుకొచ్చి అప్పుడు వాటి నుంచి పాలు మాత్రం పితుక్కుంటారు, కావలసినటువంటివి అవి ఇవ్వగలిగినటువంటివన్నీ కూడా. సరే, పాలు తీసుకోవడం అయిపోయి గేదెలు మళ్ళీ ఇంట్లో అట్టు పెట్టుకోరు, పెద్ద మేత కోసం బయటికి అడవికి పంపించేస్తారు. మొట్టమొదటి పచ్చిక బయళ్ళు పంపిస్తారు, తర్వాత వాటిని మళ్ళీ వెనక్కి పిలిపించుకుంటారు, వాటికి పాలు మాత్రం తీసుకుంటారు. తర్వాత మళ్ళీ వాటిని వనంలోకి వదిలిపెట్టేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే దాకా అక్కడ వనంలో సంచరిస్తూ ఉంటారు. ఇది మనం చేయాల్సిన పని. గేదెలు మంచివే, కానీ మనం తీసుకోవాల్సింది గేదెల పాలు మాత్రమే, గేదెల్ని కాదు. మనలో తామస భావాలు ఉంటాయి. ఆ తామస భావాలకి మనకు అవసరం లేదు, కానీ తామస భావాలకు అవసరమైన విషయాలు మనకు కావాలి. అంటే శబ్దస్పర్శ రూపరసాలు మనకు కావాలి కదా, అవి లేకుండా మనం ఎట్లా ఉంటాం? శబ్దం కలిగిన వస్తువులు మనకు కావాలి, రుచి కలిగిన వస్తువులు మనకు కావాలి, రూపవత్తులైనటువంటి వస్తువులు మనకు కావాలి, పరిమళాన్నిచ్చేవి మనకు కావాలి, వస్తువులు కావాలి, కానీ అవి ఇచ్చే భావాలు మనకొద్దు. అందుకే మనం ఆయా వస్తువులు తీసుకున్నప్పుడు ఇవి శ్రీకృష్ణుడి యొక్క వస్తువులు, శ్రీకృష్ణుడి కోసం ఏర్పడ్డ వస్తువులు, ఇది మనం గుర్తిసేసరికాదు. పాలు అవి ఇచ్చేటటువంటివి స్వచ్ఛమైనవి కదా, ఇది భగవన్మయము చేస్తే అవి స్వచ్ఛతను ఆపాదించుకుంటాయన్నమాట. సరే, అందంగా చెప్తాను మన ఆండాళ్ళు. మనవాళ్ళు తలుపు దగ్గరికి వచ్చారట, తలుపు తట్టారు. ఏమమ్మా, తూర్పు తెల్లవారింది అంటే ఆవిడంది, పిచ్చివాళ్ళలారా, తూర్పు కాదు తెల్లవారడం కాదు, మీరంతా శ్రీకృష్ణ అనుభవం కలిగి మీ మనస్సులో గొప్ప ప్రేమ, దాంతో మీ ముఖాలన్నీ కాంతివంతాలైపోయి పెద్ద పెద్ద బల్బుల్లాగా వెలిగిపోతున్నాయి. మీరందరూ అలా తూర్పు కేసి చూస్తూ ఉండడం చేత మీ ముఖ కాంతి అంతా అటు తూర్పు దిక్కున ప్రతిఫలించి తూర్పు తెల్లవారినట్టు అనిపిస్తోంది తప్ప నిజానికి తూర్పు తెల్లవారడం కాదు. ఒప్పుకోలేక కీழ்వానం వెళ్ళెండ్రు, అది తూర్పు దిక్కు కాదు, ఆ పక్కనే తెల్లవారటం కూడా కాదు. ఇది మీకు కలిగినటువంటి విపరీత జ్ఞానం సుమా అన్నాడు కొట్టేసింది. పోని మనం రెండో గురించి చెప్పారు. ఎరుమై సిరివీడు మెయ్వాన్, గేదెలన్నీ కూడా చిన్న మేత కోసం వ్యాపిస్తున్నాయి అన్నారు. ఆవిడంది, గేదెలు కాదర్రా అవి, మీరంతా అలా తూర్పు దిక్కేసి చూస్తున్నారు కదా, మరి అదంతా చీకట్లా ఇంకా ఆవరించే ఉన్నాయి కదా, మీ ముఖకాంతి ప్రభావం చేత చీకట్లన్నీ కూడా అలాగ ముద్దల ముద్దల్లాగా అవన్నీ అలా సాగిపోతున్నాయి. తొలగిపోతుంటే
వాటిని మీరు గేదెలు అని మీరు అనుకుంటున్నారు తప్ప అది కూడా వాస్తవం కాదు. అంటే మీరు ఒకదాన్ని చూసి మరొకటి అని భ్రమిస్తున్నారు. చీకటిని చూసి గేదెలు అనుకుంటున్నారు. ఇందాక ఆ తూర్పు దిక్కున మీ ముఖ కాంతిని చూసుకుని అది తూర్పుని తెల్లవారింది అని అనుకుంటున్నారు. ఇది మీకు ఉండేటటువంటి ఈ అజ్ఞానానికి సూచన అంటూ ఆవిడ కొట్టేసింది. అంటే మనం పెద్దల సన్నిధానానికి వెళ్ళి అక్కడ మనం వారి యొక్క ఉపదేశాలను వింటూ ఉండే సమయంలో మనలో ఉండే చీకట్లన్నీ పోయినట్టు అనిపిస్తాయి. తూర్పు తెల్లవారినట్టు అనిపిస్తుంది. తామసిక భావాలను తొలగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ దాన్ని తొలగిపోవు. వింటున్నంతసేపు, స్మరిస్తూ ఉన్నంతసేపు, మననం చేస్తున్నంతసేపు మనకి ఆ భావన ఉంటుంది. కానీ మళ్ళీ అవి అక్కడక్కడ ఉంటాయి కదా. ఇంద్రియాణి మనోబుద్ధి అస్య అధిష్టానం కదా. కానీ మళ్ళీ ఒకసారి పైకి వస్తుంటాయి, మళ్ళీ మనం ముంచెత్తే ప్రయత్నం చేస్తుంటాయి. అప్పుడు మనం ఏమిటి చేయాలి? శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలో ఒక విషయం చెప్పాడు. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః. విశ్వామిత్రులాగనమాట. దూరంగా వస్తువుని అట్టే పెట్టేంత వరకు మనలో అబ్బా ఏ రకమైనటువంటి దోషాలు లేవు అన్నట్టు అనిపిస్తుంది. ఆహారం ఎదురకుండా లేనంత వరకు మనంత ఉపవాసం చేసేవాళ్ళు మరి ఉంటారు. కానీ ఆహారం ఎదుట పడ్డ తర్వాత మాత్రం మళ్ళీ వీడు ఆహారాన్ని శుభ్రంగా ఆరగించేస్తూ ఉంటారన్నమాట. నక్క ఉపవాసం చేసిందట. పీత దగ్గరికి వెళ్ళి చెప్పిందట, పిత నేను ఏకాదశి చేస్తున్నాను తెలుసునా అని. పాప నిజం కావాలనుకున్న తన కలుగులోంచి బయటకు వచ్చింది పీత. శుభ్రంగా ఆరగించి తన దానంతా అని వెళ్ళిపోయింది. నక్కగారి ఉపవాసం అంతవరకు. కొంగగారి ఉపవాసం లాగనమాట, చేపను పట్టుకోవడానికి. విషయాలు దూరంగా ఉన్నంత వరకు మనలో ఉండేటటువంటి ఆ దోషాలు దూరంగా ఉన్నట్టే అనిపిస్తాయి. కానీ వాటి వాసనలు వెనకాతలు ఉంటాయి. రుచులు వాసనలు వెనకాతలు ఇంకా అలాగే ఉండిపోతాయి. వస్తువు మాత్రమే దూరంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అంచేత వీడు ఏమీ లేనట్టుగానే ఉన్నాడు. రుచి వాసన అని 2. మనకి మామిడి పండు తీయగా ఉండును, ఇది రుచి అంటాం. అంటే మనకు తెలుసును వస్తువుకు సంబంధించిన సంస్కారం మనలో ఉంది. గులాబ్ జామ్ తీయగా ఉండును, ఏదో మైసూర్ పాక్ తీయగా ఉండును, నిమ్మకాయ పుల్లగా ఉండును, ఏదో చింతకాయ పుల్లగా ఉండును. ఆ వస్తువు చెప్పగానే ఆ వస్తువు యొక్క లక్షణం ఏమిటో మనకు తెలిసిపోతుంది. లేదా వస్తువుని చూడగానే ఇది ఫలానా ఉంటుందో మనకు తెలిసిపోతుంది. ఎలా తెలిసింది? గతంలో మనం దాన్ని అనుభవించినప్పుడు అది లోపల నిలిపినటువంటి సంస్కార ప్రభావం. అవి యాక్టివ్ సంస్కారాలు. యాక్టివ్గా ఉండే సంస్కారాలని రుచులు అని అంటారు. కానీ కొన్ని ఇన్యాక్టివ్గా ఉండిపోతాయి. కొన్ని సంస్కారాలు ఎక్కడో అడుగడుగు పొరల్లో ఉండిపోతాయి. మనకి అవి ఉన్నట్టు కూడా అనిపించవు. అయితే అవి కూడా అప్పుడప్పుడు మేలుకుంటూ ఉంటాయి. ఏ సమయాల్లో అంటే మనం నిద్రపోయినప్పుడో, కళలు వచ్చేటప్పుడో ఆ క్రింద ఉండేటటువంటి సంస్కారాలు కూడా క్రమంగా పైకి వస్తాయి. అప్పుడు మనకు అది అరే అసలు నేను ఎప్పుడు ఇలాంటిది చూడలేదే, అసలు నేను ఎప్పుడూ తలుచుకోలేదే, నాకు ఇలా వచ్చింది ఏమిటి, ఇలా అయింది ఏమిటి కళ్ళలోను అని దానికి రకరకాలైనటువంటి భావాల్ని మనం పొందుతుంటామే. అవి వాసనలు అని అంటారు. అంటే ఇన్యాక్టివ్గా ఉండేటటువంటి సంస్కారాలు వాసనలు అయితే, యాక్టివ్గా ఉండేటటువంటి సంస్కారాలు రుచులు అంటారు. అంటే బుద్ధిపూర్వకంగా సాగే ప్రవృత్తులు రుచులు, అబుద్ధిపూర్వకంగా సాగే ప్రవృత్తులు వాసనలు అని అంటారు అన్నమాట. మనం వస్తువులను దూరంగా అట్టి పెట్టేశాం. అంటే మామిడి పండును తినడం మానేశాం దూరంగా ఉండి. అయినప్పటికీ మళ్ళీ ఆ పండును చూడండి, ఇది మామిడి, దీని రుచి ఇది ఫలానా జాతిది అని మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇది రుచి ప్రభావం చేత. అసలు అది ఏమిటో తెలియకుండా పోయేట్టుగా ఉండేటటువంటిది వాసన ప్రభావం చేత. ఇవి లోపల ఉంటాయి, ఉన్నట్టు కూడా మనకి తెలియవు. ఎప్పటిదాకా ఉంటాయి ఇవి? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. ఇంద్రియాలకి ఆహారాన్ని ఇవ్వకపోతే రుచి వాసనలు వెనకాతల పెట్టి వస్తువులు మాత్రం దూరంగా ఉంటాయి. సంస్కారాలు పోవు. సంస్కారాలు కూడా ఎప్పుడు పోతాయి? రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.
దీనికంటే ఉత్తమమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్నిచ్చే పరతత్వమైనటువంటి భగవంతుణ్ణి